ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ హన్మద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్ట్ల జయశంకర్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని సందేహాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. ఆయుష్మతి భవ. గురువు గారు, న్యూమరాలజీ ప్రకారము ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ ఉంటాయి కదండి, సో వాళ్ళకు జాతకం ఎలా ఉంటుంది? ఏ అక్షరంతో మొదలైంది అనే దానికి చూపించే ప్రభావం చాలా తక్కువ అమ్మ. సపోజ్ ఏ అక్షరం బాగుందని ఏ అక్షరంతో, లేకపోతే బి అక్షరంతో, లేకపోతే సి అక్షరంతో, ఇలా అక్షరంతో ఏ అక్షరంతో పేరు మొదలైంది, ఏ అక్షరంతో పేరు ఎండ్ అయింది అనే దాని ప్రభావం చాలా తక్కువ. కానీ మన పేరులో ఉన్న టోటల్ స్పెల్లింగ్లో ఉన్న అక్షరాలు ఎన్ని, దాని సంఖ్యాబలం ఎంత, దాంట్లో కీ కాంపౌండ్ నెంబర్ ఏముంది, ఆ సంఖ్యాబలంలో నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా, ఇది ఇంపార్టెంట్. ఉదాహరణకి నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. అనిల్ ఏ అక్షరంతో పేరు మొదలయ్యే పేరులో ఒక పేరు తీసుకుంటే, మనం ఎగ్జాంపుల్కి అనిల్ అనే పేరు తీసుకుందాం. ఈ అనిల్ అనే పేరు వీళ్ళు స్టార్టింగ్లో ఎదుగుదల బాగుంటుంది, బాగా కష్టపడి పనిచేస్తారు, 10 మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళే చేస్తారు. వీళ్ళ పని ఎంత ఉంటుందని గానుగద్ది చాకిరిలాగా ఎంత పనైనా చేస్తారు. అంటే స్టార్టింగ్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, కష్టపడితే కదా లైఫ్లో పైకి వస్తాం అనే థాట్తో బాగా కష్టపడతారు. చెప్పాలంటే ఒక గానుగద్ది చాకిరి అనేది వీళ్ళకి సరైన పదం అన్నమాట. బాగా పనిచేస్తారు, కానీ ఎంత చేసినా సరే కలిసి రాదు. కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకుంటారు. ఎంత టాప్ పొజిషన్కి వెళ్ళినా కూడా ఆ పొజిషన్ నుంచి కింద పడతారు. ఇందులో ఉండే సంఖ్యాబలం 18వ నెంబర్ అని ఒక నెంబర్ ఉంటుంది. ఈ 18వ నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు. ఇలాంటి నెంబర్ ఎవరి పేరులో ఉండకూడదు. దీంట్లోనే ఇంకో నెంబరు 12వ నెంబర్ అనే నెంబర్ ఉంటుంది. 12వ నెంబర్ రివర్స్ నెంబర్ అంటారు, విక్టిమ్ నెంబర్ అంటారు. అంటే 18వ నెంబర్ అంటే 9వ నెంబర్ మంచిది కాదని, 12 అంటే 3వ నెంబర్ మంచిది కాదని అర్థం కాదు. అది కాదు అర్థం. డబల్ డిజిట్లో 18వ నెంబర్ రాకూడదు. వచ్చిందంటే అక్కడ డ్యామేజ్ తప్పదు. 12వ నెంబర్ వచ్చిందంటే రివర్స్ గేర్ తప్పదు. ప్రయాణం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడికే వస్తుంది. అనకాపల్లి నుంచి అమెరికా వెళ్ళినా మళ్ళీ అమెరికా నుంచి అనకాపల్లి రావాల్సిందే వాళ్ళ లైఫ్. అట్లాగే అనిల్ అనే పేరు 4 అక్షరాలు. ఈ 4 అక్షరాల్లో పేరు ANIL, అనిల్. నేమ్స్లో అనిల్ గురించి మనం మాట్లాడుకుంటూ అనిల్ సంఖ్యాబలం గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అనిల్ అనే పేరులో ఎటువంటి సంఖ్యాబలం ఉందో మనం చూద్దాం. ANIL అనిల్ అనే పేరు 4 అక్షరాల్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అక్షరాల్లో ఉన్న పేరు ఇట్ క్రియేట్స్ D² అంటే డిలే అండ్ డిస్టర్బెన్సెస్. ఇకపోతే సంఖ్యాబలం తీసుకుంటే 1, 6, 15, 3, 18. అనిల్ అనే పేరులో 18వ నెంబర్ ఉంది. ఈ 18వ నెంబర్కి చాలా టైటిల్స్ ఉన్నాయి. టెన్షన్ నెంబర్, హై టెన్షన్ నెంబర్, ఫ్యామిలీ కోరల్ నెంబర్, ఫైనాన్షియల్ లాసెస్నిచ్చే నెంబర్, సో దీనికి చాలా టైటిల్స్ ఉన్నాయి. యాక్సిడెంటల్ నెంబర్, సో వీటిల్లో ఏది జరుగుతుందనే ప్రిడిక్షన్ మనకు అక్కర్లేదు, ఏదైనా జరగచ్చు. అకార్డింగ్ టు మన ప్లానెటరీ కండిషన్ ఏదైనా జరగచ్చు. కాబట్టి ఈ నెంబర్ పేరులో ఉండకూడదు. ఇది మనం ఇచ్చే సమాచారం. ఈ నెంబర్ పేరులో ఉన్నట్లయితే డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది. ఇకపోతే ప్రోనాలజీ ప్రకారం అనిల్ 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 అంటే ఏ నిల్, ఓటికుండ. అది ఎంత పెద్ద సంపదను కలిగి ఉన్న భాండాగారమైనా సరే అది ఖాళీ అవ్వాల్సిందే.
కాబట్టి ఈ అనిల్ అనే పేరు, ఇందులో ఉన్న నెంబరు, ఈ 4 అక్షరాల్లో ఇంగ్లీష్ భాషలో 4 అక్షరాల్లో పేరు ఉండటం వల్ల వచ్చే డిస్టర్బెన్సెస్, డిలేస్ అన్నీ కూడా ఈ పేరు పెట్టుకున్న వాళ్ళకి వర్తిస్తాయి. అది ఎవరికైనా సరే, మన ఇంటి పక్కన ఉన్న అనిల్కైనా, మన ఇంట్లో ఉన్న అనిల్కైనా, అమెరికాలో ఉన్న అనిల్కైనా, లండన్లో ఉన్న అనిల్కైనా, ధీరుభాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీకైనా ఎవరికైనా ఈ నెంబరు వర్తిస్తుంది. సో దానివల్ల జీవితంలో అన్ని ఆలస్యము, అడ్డంకులు, ప్లస్ వీళ్ళు చేసింది ఏదైనా సరే నిష్ప్రయోజనం అయిపోతుంది, కానీ అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళదు. ఓన్లీ అనిల్ అనే పేరు పిలిస్తే దీంట్లో ఉన్న ప్రభావం అలా చూపిస్తుంది మన మీద. అది అనిల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఇది అందరికీ పనిచేస్తుందా, ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి పనిచేస్తుందా, లేకపోతే రిచ్ పీపుల్కి పనిచేస్తుందా, లేకపోతే పూర్ పీపుల్కి పనిచేస్తుందా, లేకపోతే నార్త్ ఇండియన్స్ పనిచేస్తుందా, సౌత్ ఇండియన్స్కి పనిచేస్తుందా? కాదు. అనిల్ అనే పేరు ఎవరికి ఉంటే ఎవరికైనా పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద అనిల్ అనే పేరు మీరు ఒక కుక్కకి పెట్టినా కూడా ఆ కుక్కకి పనిచేస్తుంది ఆ నెంబర్. సో ఈ అనిల్ అనే పేరు వల్ల దాంట్లో ఉన్న ఇంకో అక్షరాలు ఏంటంటే ఏ నిల్, ఒక ఓటికుండ. ఏ నిల్, నిల్ అంటే ఖాళీ. సో తప్పనిసరిగా వీళ్ళ లైఫ్ ఖాళీ అయి తీరాల్సిందే. ఈ పేరు మన ఇంటి పక్కన ఉన్న అనిల్ అయినా, లేకపోతే మన ఇంట్లో ఎవరన్నా అనిల్ ఉన్నా అదే ప్రభావం ఉంటుంది. ధీరుభాయ్ అంబానీ కొడుకు అనిల్ అంబానీకి కూడా ఇదే ప్రభావం ఉంటుంది. అతను ఎంత పెద్ద బిజినెస్ చేశాడు, కొన్ని 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేశాడు. రిలయన్స్ ఫోన్లు, CDMA ఫోన్లు పెట్టింది అతనే. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పెట్టింది అతనే. సినిమాలకి ఇన్వెస్ట్మెంట్ చేసి, పెద్ద పెద్ద సినిమాలకి ఫైనాన్స్ చేసి, సినిమాల్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బిజినెస్ చేసింది అతనే. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఫోన్స్ అతనే. బిగ్ సినిమా థియేటర్స్ ఆల్ ఓవర్ ఇండియా సినిమా థియేటర్స్ నెట్వర్క్ నడిపింది అతనే. తర్వాత బిగ్ FM అని నడిపింది అతనే. సో పెద్ద బిజినెస్లు చేశారు, డిజిటల్లో కూడా చేశారు. ఎన్ని చేసినా కూడా చివరికి నిల్ అయిపోయాడు. అది జాతకం ప్రకారం ఉంటుంది, కానీ ఈ పేరు అందుకు అగ్నికి ఆజ్యం పోస్తుంది అన్నమాట. జాతకం ప్రకారం 10 దెబ్బలు తినాలంటే పేరులో ఉన్న నెంబర్ వల్ల 100 దెబ్బలు తింటారు. ఇది అనిల్ పేరు. అంటే నువ్వు ఓన్లీ ఏ అక్షరం గురించి అడుగుతున్నావు, అందుకని అందరికీ ఆలోచన ఉంటుంది. నా పేరు ఏ అక్షరంతో మొదలైంది, నా పేరు ఎస్తో మొదలైంది ఎట్లా ఉంటుంది, నా పేరు ఎన్తో మొదలైంది ఎలా ఉంటుంది. ఇది కాదు. సో ప్రేక్షకులు కూడా అర్థం అవడానికి ఏలో అనిల్ లైఫ్ ఇలా ఉంటుంది. ఇంతకుముందు మనం ఒక అశోక్ అనే పేరు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో పేరు అఖిల్ అనే పేరు గురించి మాట్లాడుకుందాం. అఖిల్ అనే పేరు చాలా తెలివిగా ఉంటారు, ఆలోచనలు బాగుంటాయి, బాగా తెలివిగా ఆలోచిస్తారు, ఏంటి ఫైనాన్స్ మేనేజ్మెంట్ బాగుంటుంది, ఏమైనా చేయగల సత్తా ఉంటుంది అఖిల్ అనే పేరుకి. కానీ చివరికి AKHIL 5 అక్షరాల పేరు, ఇందులో డెత్ నెంబర్ ఉంటుంది. ఈ డెత్ నెంబర్ ఉండటం వల్ల రివర్స్ నెంబర్ ఉంటుంది. రివర్స్ నెంబర్ ఉండటం వల్ల ఈ 2 నెంబర్ల వల్ల ఈ అఖిల్ అనే పేరు పెట్టుకుంటే వాళ్ళకి అసలు లైఫ్లో అదృష్టం అనేదే ఉండదు. ఈ అఖిల్ అనే పేరులో AKHIL 5 అక్షరాల్లో పేరు, 5 అక్షరాల్లో పేరు ఉండొచ్చు, కానీ దీని సంఖ్యాబలం వచ్చేసరికి 3, 8, 9, 3, 12. ఈ 12వ నెంబర్ని సంఖ్యాశాస్త్రంలో రివర్స్ నెంబర్ అంటారు. రివర్స్. జీవితం తలకిందులు. 12వ నెంబర్ ఎవరి పేరులో వచ్చినా కూడా జీవితం తలకిందులు. అట్లాగే ఇంకో సిస్టంలో న్యూమరాలజీలో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, 2 రకాల రెస్పెక్టెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంకో సిస్టంలో దీని నెంబర్ చూస్తే 3, 11, 20, 23. దీంట్లోంచి కేవలం ఓవెల్స్ని కౌంట్ చేస్తే 9, 1, 10.
తీసేస్తే 13. ఈ 13ని డెత్ నెంబర్ అంటారు. 13 నెంబర్ని డెవిల్ నెంబర్ అండ్ డెత్ నెంబర్ అంటారు. సో ఈ అఖిల్ అనే పేరు ఎవరికున్నా సరే ఈ డెత్ నెంబర్ వల్ల లైఫ్లో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ ఫెయిల్ అవడం, లైఫ్లో వాళ్ళు అచీవ్ చేసినవన్నీ పోగొట్టుకోవడం, రిలేషన్షిప్ ఫెయిల్యూరు, చేసిన బిజినెస్లో లాసెస్, ఫైనల్గా ఈ నెంబరు సార్థక నామధేయాలు డెత్ నెంబర్ అంటే చావును కూడా ఇస్తుంది. సో ఈ అఖిల్ అనే పేరు ఎవరికున్నా సరే అది అక్కినేని అఖిల్కైనా వర్తిస్తుంది, మన ఇంటి చివరిలో ఉండే అఖిల్కైనా వర్తిస్తుంది, మన ఇంట్లో ఉండే అఖిల్కైనా వర్తిస్తుంది. ఎవరు ఈ పేరు పెట్టుకున్నా, వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా, వాళ్ళు ఎంతటి ధనవంతులైనా, ఎంతటి రిచ్ పీపుల్ అయినా ఈ నెంబర్ తాలూకా ఎఫెక్ట్ని అనుభవించక తప్పదు. దీన్ని కరెక్షన్ చేసుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళు ప్రాస్పరస్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు, లేదా పనిషబుల్ లైఫ్ని లీడ్ చేస్తారని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ఎవరికి పెట్టండి ఈ పేరు, ఎంత గొప్ప వాళ్ళకి పెట్టండి, ఎంత ధనవంతులకు పెట్టండి, వాళ్ళ లైఫ్లో ఎందుకు పనికిరానివాడి కింద ముద్ర పడిపోయి ఇదైపోతాడు. ఈ అఖిల్ అనే పేరు మన ఇంట్లో అఖిల్ ఉన్నా, మన ఇంటి పక్కన ఎవడన్నా అఖిల్ అని తెలుసున్నా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అఖిల్ ఉన్నా, లేకపోతే అఖిలే నాగార్జున కొడుకు అఖిలైనా ఎంత బాగుంటాడు అబ్బాయి, చాలా అందంగా ఉంటాడు, కష్టపడతాడు, ఫైట్లు బాగా చేస్తాడు, డ్యాన్సులు బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. కానీ ఒక్క సినిమా హిట్ సినిమా ఉందా? చేసిన ప్రతి సినిమా డ్రాస్టిక్గా డ్యామేజేగా, చెప్పుకోవడానికి ఒక సూపర్ హిట్ కూడా లేదే. మరి అంత బ్యాక్గ్రౌండ్ ఉండి అతను ఏమీ చేయలేకపోవడానికి కారణం, మెయిన్ రీజన్ అంటే జాతకం ఉంటుంది, ప్రధానమైన కారణం అఖిల్ అనే పేరులో ఉండే 18వ నెంబర్, 13వ నెంబర్, 12వ నెంబర్. ఈ నెంబర్స్ ఈ పేరులో ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొస్తాయి. అందువల్ల మన పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, దీంట్లో ఎటువంటి సంఖ్యాబలం ఉంది అనేది ఇంపార్టెంట్, కానీ ఏ అక్షరంతో మొదలైంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఉంటుంది, దాని ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని అక్షరాలతో మొదలవ్వకూడదు పేరు. ఏ అక్షరం మంచిదే, స్టార్టింగ్ బాగుంటుంది. ఏ అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ జీవితం తొలినాళ్ళు బాగుంటుంది, మలినాళ్ళు విషాదాంతము. మీరు అశోకం తీసుకున్నా, అనిల్ తీసుకున్నా, అఖిల్ తీసుకున్నా, ఆనందం తీసుకున్నా, ఎవరిని తీసుకోండి, స్టార్టింగ్ బాగుంటుంది, ఎండింగ్ ట్రాజడీ. సో వీళ్ళ లైఫ్లో ట్రాజడీ లేకుండా ఉండాలి అంటే నా నక్షత్రం ఏంటి, నా రాశి ఏంటి, నా జాతకం ఏంటి, ఇవన్నీ ఓకే, కానీ పేరులో ఉన్న సంఖ్యాబలం వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఈ నెగిటివ్ నెంబర్ అనేది వాళ్ళ పేరులో ఉంటుంది, అది ఇబ్బంది పెడుతుంది. అది లేకుండా చేసుకోవాలి. ఒక అక్షరాన్ని యాడ్ చేయడం ద్వారా కానీ, మాడిఫై చేయడం ద్వారా కానీ, లేదా ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం పెట్టడం ద్వారా కానీ, కేవలం ఇంగ్లీష్ భాషకి ఆ సౌకర్యం ఉంది కాబట్టి న్యూమరాలజీ అనేది మన మీద బాగా పనిచేస్తుంది. దాని ద్వారా సత్ఫలితాలను పొందొచ్చు. బ్యాడ్ లక్ 100 కిలోలు బ్యాడ్ లక్ ఉంటే దాన్ని పేరు ద్వారా 1 కిలో బ్యాడ్ లక్ కింద మార్చుకొని మిగతాది లక్గా మార్చుకోవచ్చు. అదే పేరు బాగాలేదనుకోండి, మన జాతకంలో ఉన్న 10 కిలోలు బ్యాడ్ లక్ ఉన్నా కూడా అది 100 కిలోలు బ్యాడ్ లక్ అయిపోతుంది. ఇలాంటి సంఖ్యాబలం ఈ పేర్ల ద్వారా వస్తుంది కాబట్టి పేరు బాగుండాలి, పేరులో సంఖ్యాబలం బాగుండాలి, పేరుని సరి చేసుకోవాలి. అప్పుడే జాతకం ప్రకారం మనం చేసే పరిహారాలు మన మీద పనిచేస్తాయి. చాలామంది చూస్తుంటాం, మేము ఎన్నో పరిహారాలు చేసామండి, మాకు పని చేయట్లేదు, మాకు పలానా కాలసర్ప దోషం ఉందన్నారు, లేదా మాకు కుజదోషం ఉందన్నారు, శ్రీకాళహస్తి పూజ చేయించుకోమన్నారు, చేయించుకున్నాం, మోపిదేవి వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళొచ్చాము, ఇంకో చోట ఏదో హోమం చేయమన్నారు, చేశాము, ఇంకో చోట ఏదో జపం చేయమన్నారు, చేశాము, కానీ మాకేం మార్పు రాలేదు అని అంటే కనుక అది ఈ పూజ చేయించమని చెప్పిన వాళ్ళ తప్పు కాదు. మీ జాతకంలో ఉన్నది ఈ జప వాళ్ళు చెప్పినందుకు మీరు శ్రీకాళహస్తి వెళ్ళడం వల్ల దోషం లేదు, అది అవసరమే.
కానీ అన్నిటికన్నా పెద్దగా నిరంతర వాహినిలాగా ఈ పేరులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేస్తూ ఉంటే మనం ఎంత పాజిటివ్ చేసినా కూడా, ఉదాహరణకి ఇప్పుడు ఒక కలుషితమైన నీరు ఉందనుకోండి, దాంట్లో ఎన్ని మంచినీళ్ళు పోసినా అది కలుషితం అయిపోతుంది తప్ప దాన్ని మంచినీళ్ళుగా మనం మార్చలేము, అంటిల్ అన్లెస్ దాన్ని ఫిల్టర్ చేస్తే తప్ప. అలా మన పేరులో ఉన్న నెగిటివ్ నెంబర్ని ఫిల్టర్ చేసేసి తీసి అవతల పాడేసి జీవితంలో ముందుకెళ్తే అన్నింటా విజయాలే లభిస్తాయి. ఓకే గురుగారు, ఏ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళలో అనిల్ గురించి అలాగే అఖిల్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు.